ప్రశాంత్, మాది తుమ్కుంట విలేజ్. ఇక్కడ జాతర మజిద్పూర్ జాతర చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము వస్తాం, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేసి పోతాం. నాది తుమ్కుంట, నా పేరు సతీష్. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మజిద్పూర్ మీద గుట్ట మీదనే యాదకు వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఆలయం వస్తాం, ఫ్రెండ్స్ తోటి వస్తాం, మంచిగా ఎంజాయ్ చేసుకొని పోతాం. ఈసారి చాలా బాగుంది. పోలీసు వాళ్ళు కూడా భారీ బందోబస్తు తోటి ఉన్నారు. చాలా బందోబస్తు, పబ్లిక్ కూడా ఎక్కువ అయ్యారు. సంవత్సరానికి ఇంకా పబ్లిక్ ఎక్కువ అవుతారు. కింద పులిహోర కూడా మంచిగా ఉన్నది, తినేసి వచ్చినాం. వెంకటేశ్వర స్వామికి. నా పేరు భరత్, మేము తుమ్గుంట నుంచి వచ్చినాం. ఇది మజీద్పూర్ గుట్టకి మేము దగ్గర ఒక 5 years నుంచి 6 years నుంచి వస్తున్నాం. మేము తిరుగుతుంటాం ఇక్కడ అన్ని లోకల్ ఏరియాస్లో. ఇది పర్టికులర్గా 1 yearకి వచ్చి ఇక్కడ ఉన్న క్రౌడ్ అయితే చాలా మంచిగా వస్తారు. ఇంకా ఇక్కడ పక్కన గుండు ఇటు ఉంటుంది, ఇక్కడ పతంగులు ఇటు ఎగరేస్తారు. బాగా మంచిగా చిన్నపిల్లలు ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తారు. ఇంకా వచ్చి మార్నింగ్ వచ్చి ఇంకా ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి చాలా నీట్గా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మరీ పోతారు. ప్రసాదం గిట ఉంటుంది ఇక్కడ, అది గిట తీసుకోవచ్చు. ఇంకా ఫ్రీ ప్రసాదం. కింద గిట పార్కింగ్ గిట బాగా చూసుకుంటారు వాళ్ళు. ఓకే అన్న, థ్యాంక్స్. నా పేరు అకీరా అండి. మేము తుమ్కుంట నుంచి వచ్చాము. ఇది ఎవ్రీ ఇయర్ మా టెంపుల్కి వస్తూనే ఉంటాము. ఎవ్రీ ఇయర్ బాగా చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది వెంకటేశ్వర స్వామి కళ్యాణం. కానీ ఇది ఇక్కడ ఫుడ్ ఇంకా మీకు ఏమైనా కావాలన్నా ఎవరికి ఏం తక్కువ కాకుండా వస్తారు. ఇక్కడ అంతా సెక్యూరిటీ మంచిగా ఉంటుంది. ఇది మేడ్చల్కి మా దగ్గరలో ఉంటుంది. మజిద్పూర్ ఊరు చెప్పుకోవాలంటే. కానీ ఇక్కడ ఎక్కువ మేడ్చల్ మజిద్పూర్ 2 ఏరియాలు కలిపి చెప్తా వస్తారండి పబ్లిక్. ఇక్కడ మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలని అన్నీ చూసుకొని ఉంటారు. పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అన్నీ క్లియర్గా ఉంటాయి. జాతర మాత్రం ప్రతి ఇయర్ చాలా గ్రాండ్గా చేస్తారు. ఇయర్లీ పెరుగుతుంది కానీ తగ్గడం లేదండి. ఓకే, ఇప్పటికి మేము 5 నుంచి 6 years నుంచి వస్తున్నామండి. దేవుడు కూడా ఇప్పుడు ఏ కోరికలు కోరుకున్నా తీరుస్తాడు. మెడిసిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం మన వెంకటేశ్వర గుట్టయందు ఆదివారం నుంచి బుధవారం కొనసాగించినాం. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో పేషెంట్లకు ఫ్రీగా సర్వీస్ చేసి మరియు ఆపరేషన్లు కూడా ఫ్రీగా ఉద్దేశించుటకు ఈ ఫ్రీ క్యాంపు కొనసాగించినాం. కావున పబ్లిక్ అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరియు ఇవాళ పాంప్లెంట్లు కూడా పంచాము. 800 పాంప్లెంట్లు 1000 దాకా పంచాము. అందరికీ ఫ్రీ సర్వీస్ చేయించి వాళ్ళందరికీ ప్రత్యేకంగా మన మెడిసిటీ హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్ చేయించాలని మా సదుద్దేశం. కావున ఈ ఫ్రీ క్యాంపు అందరూ పబ్లిక్ అంతా సద్వినియోగం చేసుకున్నారు. ఇవాళ పబ్లిక్ పొద్దున్న మార్నింగ్ నుంచి బీపీ షుగర్ పరీక్షలు చేశాము. మరియు డాక్టరు వాళ్ళకు ప్రత్యేకంగా మరియు ఎవరైనా ఇబ్బంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళచో మెడిసిటీకి రిఫర్ చేసి వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి మనం వారికి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము. అందులో భాగంగా కన్ను, ముక్కు, చెవి, గొంతు, బీజకుట్టు మరియు దగ్గుకు, దమ్ముకు మరియు చర్మ వ్యాధులకు మరియు గర్భసంచి సమస్యలకు, పిల్లలు లేకుండా ఆపరేషన్లకు ఈ మొత్తం క్యాంపులో అవి కూడా ఫ్రీగా చేసి వారికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి మరియు ల్యాబ్ పరీక్షలు కూడా ఉచితంగా చేసి మరియు వాళ్ళు గోళీయంగా ఉచితంగా పంపిణీ చేస్తామని మా యొక్క మెడిసిటీ వారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన మన వైద్య శిబిరం సక్సెస్ చేశామని మనవి. ఈరోజు శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరంలాగే గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి తెల్లారి జాతర, కనుమ రోజు జాతర కొనసాగడం జరుగుతుంది. తరతరాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఈ జాతర కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఈ దేవాలయాన్ని ఈరోజు దర్శించుకున్న వారికి అనుకున్న కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామికి ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడికి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తారు. మీరు చూసినట్లయితే లక్షలాది మంది పబ్లిక్ వస్తున్నారు, పోతున్నారు. రన్నింగ్ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా అప్పటి మన పూర్వీకుల ఆచారం ప్రకారం దేవునికి ఇప్పుడు మీరు చూసినట్లయితే శవ కూడా తీయడం జరుగుతుంది. ప్రతిరోజు శవ తీయడం జరుగుతుంది. అదేవిధంగా తీర్థప్రసాదాలు కానీ పులిహోర, లడ్డు ఇవన్నీ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది 3 రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఇదే విధంగా మునుముందు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ఆ క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మేము కోరుతున్నాం. గోవిందా గోవింద. నా పేరు ప్రసాద్, నేను తుమ్కుంట విలేజ్ నుంచి వచ్చాను. గత 10 సంవత్సరాల నుంచి నేను చిన్నప్పటి నుంచి జాతరకు వస్తున్నాను.
ఇది చాలా మహిమగల దేవుడు వెంకటేశ్వర స్వామి మజిద్పూర్ విలేజ్లో ఉంటుంది. ఇది చాలా బాగా చేస్తారు. ఇది సంక్రాంతి నెక్స్ట్ కనుమ రోజు చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రజల రద్దీ కూడా చాలా బాగా పెరిగింది కాబట్టి పోలీసుల సహకారం కూడా చాలా ఉంది. మెడికల్ క్యాంప్ కూడా చాలా ఉన్నాయి. ప్రజలకి అన్ని అందుబాటులో అన్నీ ఉన్నాయి. చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కూడా చాలా బాగుంది ఇక్కడ. మేము గత 20 సంవత్సరాల నుండి వస్తున్నామండి. టెంపుల్ చాలా బాగుంటుంది. ఇంకా ఇట్లే పబ్లిక్ అంతా పెరుగుతూ ఉన్నారు ఇయర్. కాకపోతే పిల్లల్ని చూసుకోవడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వదిలేసినామంటే ఇంకా అంతే. సౌకర్యాలు ఎలా ఉన్నాయండి ఇక్కడ? బాగానే ఉన్నాయండి. చాలా మంది జనాలు ఎక్కువ అవుతున్నారు సంవత్సరం. నా పేరు గోపాలరావు. నేను ఒక ఆలయంలో ఒక భక్తుడిని. గత 35వ సంవత్సరం ఇది నా జాతర చేయడం ఈ గుడి దగ్గర. క్షేత్రగిరి వెంకటేశ్వరము అనువంశిక ధర్మకర్తలు సుదర్శనరావు కుమారులైన బాకరాజు వెంకటరామారావు గారు, బాకరాజు దివాకర్ రావు గారు అనువంశిక ధర్మకర్తలు. ఈ దేవాదాయ ధర్మ శాఖ కింద ఉంది. దాదాపు ఈ గుడికి దాదాపు 200-300 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ జాతర అనేది నాకు తెలిసి నేను 35వ సంవత్సరము, అంతకంటే ముందు ఒక 30-40 60-70 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర జరుగుతున్నది. అయితే ఇక్కడ అనేక ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి ఎలాగైతే కొండల్లో గుట్టల్లో వెలిసిండో అట్లనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటి దేవస్థానం ఇది. స్వయంభూగా వెలిసిన దేవస్థానము. 2007లో చిన్నజీయర్ స్వామి గారిచే విగ్రహ ప్రతిష్ట, తిరుమల తిరుపతి నుంచి తెచ్చిన విగ్రహ ప్రతిష్ట చేసిండ్రు. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఒకప్పుడు దారినే ఉండేది, తర్వాత బండ్లబాట అయింది. ఆ తర్వాత రాను రహదారి అయ్యి ఇక్కడ మంచినీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, జనాలు రావడము, రోడ్ అయినప్పటి నుంచి జనాలు కూడా విపరీతంగా వస్తున్నారు. విశేష కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరము, దసరా, దీపావళి, శివరాత్రి అన్ని పండుగలకు విశేషంగా వస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాక ఒక పర్యాటక కేంద్రం కూడా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ గోదావరి వాటర్కి ఏదైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా ఈ గుట్ట మీద పెట్టడం వల్ల ఈ గుట్ట ప్రాతినిధ్యం ఇంకా పెరిగింది. చుట్టుపక్కల జనాలకి అక్కడ చాలా దూరం వాసులు కూడా ఇక్కడ ఈ ప్రకృతి ఆహ్లాదం కూడా రెగ్యులర్గా వస్తున్నారు. ఎన్నో సినిమా సంబంధించిన వాళ్ళు షూటింగ్ కానీ ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళు కానీ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ దేవుడు ఇలవేలు కోరిన ధర్మబద్ధమైన ఏ కోరికలైనా ఇక్కడ నెరవేరుతున్నాయి. భక్తులందరూ ఇప్పుడు జాతర జరుగుతుంది. ఎటువంటి అవసరం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.